ఇవాళ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకోనున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లను సాయంత్రం తెరిచేందుకు అధికారులు జురాల, తుంగభద్ర నుంచి శ్రీశైలంలోకి 4,40,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. పోతిరెడ్డిపాడు నుంచి 18,000 క్యూసెక్కులు, కల్వకుర్తి నుంచి 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కుడి ఎడమ గట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 61,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 160 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు 40 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుండటంతో ఇవాళ శ్రీశైలం జలాశయం గేట్లు తెరవనున్నాయి. ఇక దీంతో ఎగువ ప్రాంతాల్లో మత్స్యకారులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన, ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద ప్రవాహం చేరుకుంటోంది. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యానికి కూడా చేరుకుంటున్నట్లు మనకి తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రానికల్లా డ్యామ్ పూర్తి అడుగులకు అంటే 885 అడుగుల స్థాయికి చేరుకునే పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 2 ప్రాజెక్టులు కూడా వారం రోజుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ భారీ వరద కారణంగా ఈ 2 డ్యాములు నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం డ్యామ్ కు భారీగా ఇన్ఫ్లోలు నమోదవుతున్నాయి గత వారం రోజుల నుంచి కూడా. గత ఏడాది అయితే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో శ్రీశైలం గేట్లు తెరుచుకోలేదు. ఈసారి ఊహించని వరద రావడంతో ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కలకలలాడుతోంది. మొత్తం నిండుకుండలా ప్రస్తుతం జలకళను సంతరించుకుంది. ఈ రోజు సాయంత్రానికి డ్యామ్ పూర్తిగా నిండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ఉధృతి కూడా పెరుగుతుండటంతో డ్యామ్ గేట్లను ఎత్తేందుకు కూడా ఇంజనీర్లు ప్రస్తుతం అయితే సన్నాహాలు చేసుకుంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు 6 గేట్లను ఎత్తుతారని ముందుగా అందరూ అనుకున్నప్పటికీ కూడా శ్రీశైలానికి జూరాల, సుంకేసుల నుంచి భారీగా ఇన్ఫ్లోలు వస్తుండటంతో ఈ రోజు సాయంత్రానికే డ్యామ్ పూర్తిగా నిండే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. స్పందన, అందుకోసమనే ఈ రోజు సాయంత్రం డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక జూరాల నుంచి దాదాపు 3 లక్షల క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది శ్రీశైలానికి. ఈ ప్రాజెక్టు 40 గేట్లను కూడా ఎత్తేశారు. మరోవైపు సుంకేసుల నుంచి కూడా 1,40,478 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం అయితే శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం 885 అడుగులకు గాను అరగంట కింద నమోదైన డ్యామ్ సామర్థ్యం చూసుకుంటే 877.80 అడుగులుగా నమోదైంది. అంటే 885 అంటే 877.80. ఇంకా కేవలం 8 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండడానికి సమయం ఉంది. ఇక కుడి ఎడమ గట్టు కేంద్రాలు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 62,725 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం డ్యామ్ పూర్తి సామర్థ్యానికి అంటే 877.80 అడుగులకు వచ్చి చేరింది కాబట్టి ఇందుకు 8 అడుగులు మాత్రమే 38 టీఎంసీలు మాత్రమే ఇంకా శ్రీశైలం ఇన్ఫ్లో వచ్చి నిర్దేశించిన స్థాయి వరకు నీటి మట్టం పెరగగానే శ్రీశైలం గేట్లు తెరిచేందుకు అధికారులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. ఇక నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా పెరిగినట్లు కనిపిస్తోంది. స్పందన, ప్రస్తుతం అయితే నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం నీటి మట్టం 510.20 అడుగులకు ఉంది. నీటి నిల్వ అయితే 312.5050 టీఎంసీలకు గాను 132.0098 టీఎంసీలు ప్రస్తుతానికి ఉంది. ఈ కుడి కాలువ నుంచి 6,040 క్యూసెక్కులు, అలాగే ఎస్ఎల్బిసి ద్వారా 400 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కంటే శ్రీశైలం డ్యామ్ లో కుడి ఎడమ గట్ల నుంచి జల విద్యుత్పాదన చేసి కిందకు నీరు వదులుతుండడంతో నాగార్జున సాగర్ కు 53,774 క్యూసెక్కులు చేరుకుంటోంది. ఈ రోజు సాయంత్రానికి గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే మరింత ఎక్కువ ఇన్ఫ్లోస్ నాగార్జున సాగర్ కూడా చేరుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది. ప్రసాద్, శ్రీశైలం గేట్లు సాయంత్రం వరకు తెరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెరిస్తే మరి భారీగా వరద వచ్చే అవకాశం ఉంది. మరి దిగువ ప్రాంతాలను అలర్ట్ చేశారా?
అవును స్పందన, ఇప్పటికే దిగువ ప్రాంతాలవన్నీ అలర్ట్ చేశారు. మొన్న అంతా కూడా తుంగభద్ర జలాశయానికి ఎక్కువగా వరద వచ్చి తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్ని కర్నూలులోని మంత్రాలయం, అలాగే సుంకేసుల తదితర వరద అంటే నదీ పరివాహక ప్రాంతాల వాసులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శ్రీశైలం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న, అలాగే నాగార్జున పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ ఉన్న నివాసాలు ఎవరైతే ఏర్పరచుకున్నారో వారందరూ కూడా ఖాళీ చేసి వెళ్లిపోవాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఆ విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీశైలం డ్యామ్ కు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి ప్రసాద్, ఇప్పుడు నాగార్జున సాగర్ విషయానికి వస్తే మరి ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? ఎన్ని టీఎంసీల నీరు వచ్చి చేరుతోంది? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి నాగార్జున సాగర్? నాగార్జున సాగర్ కి అయితే ప్రస్తుతం 53,774,774 క్యూసెక్కులు ప్రస్తుతం నాగార్జున సాగర్ ఇన్ఫ్లో వస్తుంది స్పందన. అవుట్ ఫ్లో అయితే 6,440 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. క్రస్ట్ గేట్ల ద్వారా అయితే రిలీజ్ చేయలేదు. క్రస్ట్ గేట్ల ద్వారా రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నుంచి ఈ రోజు సాయంత్రం కొన్ని గేట్లు ఎత్తి రిలీజ్ చేస్తే నాగార్జున సాగర్ కూడా భారీగా ఇన్ఫ్లో వచ్చే అవకాశం కూడా ఉంది. విడుదలైతే ఇప్పుడు కుడికాలం నుంచి 6,040 క్యూసెక్కులు, ఎస్ఎల్బిసి ద్వారా 400 క్యూసెక్కులు మాత్రమే నాగార్జున సాగర్ నుంచి విడుదలవుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ నీటి మట్టం 510.20 అడుగులు ఉంది. టీఎంసీలు కూడా 312 టీఎంసీ పూర్తి సామర్థ్యం అయితే ప్రస్తుతానికి 132 టీఎంసీలుగా ఇప్పుడు నాగార్జున డ్యామ్ సామర్థ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మనం శ్రీశైలం డ్యామ్ అయితే గత 2-3 ఏళ్లుగా నిండిన పరిస్థితి అయితే లేదు. గత సంవత్సరం అయితే శ్రీశైలం డ్యామ్ 33.76 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. అలాగే 808.900 అడుగులు మాత్రమే శ్రీశైలం డ్యామ్ కు నీరు చేరుకుంది గత సంవత్సరం అయితే. అయితే ఈసారి మాత్రం 885 అడుగులు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చేరుకుంటూ ఉండడంతో ఇటు అధికారులు అలాగే ప్రజలు, రైతుల్లో కూడా సంతోషం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే నిరుటి ఇబ్బందికర పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా చేస్తూ ప్రస్తుతం వానాకాలం పంటలకు ఊపిరి పోస్తూ శ్రీశైలం నుంచి కృష్ణమ్మ ప్రస్తుతం దిగువకు పరుగులు పెడుతూ ఉంది. కాబట్టి రైతుల్లో బాగా ఆనందం వెలువరిస్తోంది. ఎందుకంటే ఈ దాదాపు 5 లక్షలకు పైగా ఎకరాలు శ్రీశైలం ఆయకట్టు కింద సాగు అవుతూ ఉంటాయి. ఈ 5 లక్షల ఎకరాలు కూడా ఇప్పుడు సాగునీరు అందే అవకాశం ఉంది. దీంతో పాటు ఇటు రాయలసీమ ప్రాంతానికి, ఇటు తెలంగాణ ప్రాంతానికి కూడా సాగునీటి సౌకర్యానికి ఇబ్బంది లేని పరిస్థితులు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. ఈ డ్యాంలు పూర్తి స్థాయిలో కృష్ణా బేసిన్ లో ఉన్న డ్యాంలు నిండటంతో స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.